విజయవాడ వరద బాధితులను పూర్తి స్థాయిలో ఆదుకుంటామని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ₹1 కోటి కిట్లను విజయవాడకు పంపించారు. ఈ వాహనాలను కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా, కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ విజయవాడ వరద బాధితుల కోసం ₹1 జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున నిత్యావసర వస్తువులు అందజేస్తున్నట్లు తెలిపారు. వరద బాధితులను ఆదుకునేందుకు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇన్ఛార్జీలు అందరి సహకారంతో ₹1 నిత్యావసరాలు అందజేస్తున్నట్లు తెలిపారు. పూర్తి స్థాయిలో వరద బాధితులను ఆదుకునేందుకు మరోసారి సీఎం రిలీఫ్ ఫండ్ అందజేస్తామని తెలిపారు. నష్టపోయినటువంటి విజయవాడకు తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా సహాయం అందించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, పెద్దలందరూ కూడా మంత్రి నిర్ణయించుకోవడం జరిగింది. దాదాపు 7 నుంచి 10,000 కిట్లు అంటే ₹1 కోటి పైన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వ్యాపారస్తులు చాలామంది ముందుకొచ్చి ప్రజలకు ఇచ్చారు. 5 కిలోల బియ్యం, కర్నూలు సోనా, 1 కేజీ మంచినూనె ప్యాకెట్టు, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ చక్కెర, జీలకర్ర, ఆవాలు, బియ్యము, సబ్బు, అన్ని చింతపండు, అన్ని వస్తువులు కలిసి ఒక ప్యాక్ మాదిరి తయారు చేసి ఈ కిట్లన్నీ కూడా రేపు చంద్రబాబు గారి నాయకత్వంలో విజయవాడలో పంచేదానికి నేను, అలాగే మా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, మంత్రి భరత్ గారు అందరూ కూడా, సోమిశెట్టి గారు అందరూ కూడా మేము వెళ్ళిపోయి ఈరోజు చంద్రబాబు గారు ఈరోజు ఉన్నారు కాబట్టి విజయవాడ బతికిందని మేము చెప్పగలం. ఎందుకంటే ఆ వరద వచ్చినటువంటి అంత పెద్ద వరదని ఈరోజు మనము డబ్బులు లేకపోయినా మనం అందరూ ప్రజల సహకారంతో, చంద్రబాబు గారి సహకారంతో ఈరోజు ఆదుకుంటున్నాం. కాబట్టి ప్రజలు కర్నూలు జిల్లా ప్రజలు ఇంత ముందుకొచ్చి అందరూ కూడా విజయవాడ ప్రజలను ఆదుకున్నందుకు ఈరోజు కలెక్టర్ గారు, ఎస్పీ గారి ఆధ్వర్యంలోన వాళ్ళు జెండా ఊపి ఉచితంగా అన్ని వస్తువులు ఇచ్చిరండి మీ తెలుగుదేశం తరఫున అని చెప్తే మేము బయలుదేరుతాం. అందరికీ నమస్కారం. మీ అందరికీ బాగా తెలుసు, కర్నూలు అంటే కరువు కాటకంకి పేరు బాగా, ఎక్కడన్నా కరువు లేకపోయినా కర్నూలులో 100% కరువు ఉంటుంది. అలాంటి కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి మరి ₹1 కోటి పైన అందరూ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఇన్ఛార్జీలు అందరూ కలిపి మనం ఇయ్యడము చాలా, ఇక్కడ ఉన్న ప్రజల స్వభావం మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలా. మాకు సొంతంగా కూడా తినడానికి లేకున్నా కానీ ఆడ చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు, విజయవాడ ప్రజల కోసము ఆయన తపన పడుతున్నారని చెప్పి ప్రతి ఒక్కరం కూడా ఒక్కొక్క 1000 కిట్లు పైన ప్లస్ క్యాష్ రూపంలో పత్తికొండ నుంచి ఒక ₹25 లక్షల మేము డీడీ చేసుకొని చంద్రబాబు నాయుడు గారికి సీఎం రిలీఫ్ ఫండ్గా ఇవ్వడం జరుగుతుంది. మరి రాబోయే కాలంలో మరి ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారి నుంచి ఏమన్నా ఒక ఆదేశం వస్తే 100%గా మరి ఇంకొకసారి రిలీఫ్ ఫండ్ కోసం మరి మీరు తిరుగుతాము. ఆడ ఉన్న విజయవాడ ఉన్న ప్రజలందరూ కూడా ఆదుకుంటామని చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. బాగుంది. సార్ 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 స్వామి పక్క జరగాలి. స్వామి కొంచెం జరుగు, స్వామి స్వామి ఒక్క నిమిషం జరగండి. సార్ ఓకే సార్, చూపండి చూపండి సార్, ఓకే సార్, ఓకే రైట్, చూపండి. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.